నేను స్పిరిచువల్గా మాట్లాడుతున్నాను, ఆత్మీయంగా వ్యతిరేకతలు ఎదుర్కొంటున్నాం. నీ కంటికి కనబడినటువంటి దురాత్మ సమూహంతో పోరాడుతూ ఉండగా ఆశ్చర్యకరమైన సంగతి ఏంటో తెలుసా? నీకు తెలియకుండానే నీ పక్షంగా దేవుని యొద్ద మిఖాయేలు దేవదూత దిగి వచ్చి నీ పక్షముగా పోరాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీ పక్షముగా మిఖాయేలు దూత దిగి వచ్చాడు. ఇంకా రుజువు కావాలా? యెహోషువ గ్రంథంలోకి వెళ్ళండి. వీళ్ళు యుద్ధ శూరులై వెళుతూ ఉండగా యెహోషువ అంటాడు, తమ ఎదుట ఒక వరదూసి ఖడ్గము చేత బూరిన ఒక బలాఢ్యుడు ఎదురుగా ఉంటే యెహోషువ ఏమంటాడు? నీవు మా పక్షముగా ఉన్నవాడివా, మా విరోధుల పక్షంగా ఉన్నావా అని అడిగితే ఆయన ఏమంటాడు? కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను. కొట్టు చప్పట్లో. ప్రైజ్ ది లార్డ్. నేను యెహోవా సేనాధిపతిని, దేవుని పక్షంగా వచ్చాను. దేవుని పక్షంగా వచ్చాడు. ఎవరి పక్షంగా పోరాడతాడు ఇప్పుడు? దేవుని పక్షంగా ఎవరున్నారో వారి పక్షంగా పోరాడతాడు. యెహోషువ దేవుని పక్షంగా ఉన్నాడు కాబట్టి వచ్చిన ఆ దేవదూత ఎవరి పక్షంగా పోరాడతాడు ఇప్పుడు? యెహోషువ పక్షంగా. అంతేగా? ఎలీషా పర్వతం మీద ఉన్నాడు. శత్రువులు చుట్టూ మోహరించి ఉండగా అతని దాసుడు భయపడ్డాడు. అప్పుడు ఎలీషా అంటాడు, ఎందుకు భయపడుతున్నావు? మన పక్షమున ఉన్నవారు వారి కన్నా అధికులై ఉన్నారు. కొట్టండి చప్పట్లో. కీర్తనాకారుడు అంటాడు, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండును. కొట్టండి చప్పట్లో. నీవు దేవుని పక్షంగా ఉండు. నీ పక్షంగా నా దేవుని దూత, ప్రధాన దూత అయినటువంటి మిఖాయేలు వచ్చి నిలవబడతాడు. హల్లెలూయా. మిఖాయేలు దూత నీ పక్షంగా నిలిచి నీకు విరోధముగా ఎవరైతే పోరాడుతున్నారో, ఏ దురాత్మ పోరాడుతూ ఉందో, ఏ దుష్టుడు పోరాడుతూ ఉన్నాడో వాడితో నా దేవుని దూతలు పోరాడుచున్నారు. అందుకు మనం సజీవులుగా ఉన్నామండి.